సో విజయవాడలోని రాణి గారి తోటకు సంబంధించిన తారక రామారావు నగర్లో ఏదైతే నిన్న వైసీపీ గడప గడప ప్రోగ్రాంలో ఏదైతే ఒక మహిళ అటు అవినాష్ని అదేవిధంగా కార్పొరేట్ని నిలదీసిన దాని ప్రకారం ఈరోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో వైసీపీకి సంబంధించిన దాదాపు 20 మంది ఎవరైతే నిన్న వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారో వాళ్ళ మీద దాడి చేసేందుకు ఉదయం వచ్చారని చెప్పి ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. దాని ప్రకారం చూస్తే వాళ్ళు చేసిన దాడిని కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చెల్లాచెదురుగా పాడేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పూల కుండీలతో సహా చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఏదైతే నిన్న అవినాష్ అడిగిన ప్రశ్న ఈ జెండా మందేనమ్మా అని ఆయన అడిగిన ఇది కూడా మనం వీడియోలో చూసాము. సో ఆ జెండా కూడా మనం చూడవచ్చు, ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉదయం జరిగిన ఆ సంఘటనకి సంబంధించి వాళ్ళు పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి దాదాపు 9-9:30 ప్రాంతంలో వాళ్ళు స్టేషన్కి వెళ్తే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టారు, కానీ వాళ్ళకి ఎలాంటి సమాధానం పోలీస్ శాఖ నుంచి రాలేదు అని చెప్పి అయితే అక్కడ చెబుతూ ఉన్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళని ఎస్కార్ట్ ఇచ్చి మరి వాళ్ళకి గాయాలు కాకపోయినా సరే గాయాలు అయినట్టుగా సృష్టించి వాళ్ళని ఆసుపత్రికి తరలించారని చెప్పి పోలీస్ స్టేషన్లో అక్కడ ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఈ ప్రాంతంలో ఏదైతే ఘటన జరిగిన ప్రాంతం, ఈ ప్రాంతంలో మనం చూసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో అన్నీ కూడా చెల్లాచెదురుగా పాడేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ కారపొడి ప్యాకెట్ కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే మహిళలు చెప్పినట్టుగా ఉదయం కారపొడి కళ్ళలో జల్లి వాళ్ళ మీద దాడి చేశారు, గుండెల మీద తన్నారని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ కారం ప్యాకెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొదటగా కారం జల్లి వాళ్ళని బూటకాలతో తన్నారని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కృష్ణలంక స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులతో మాట్లాడడం జరిగింది. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వైసీపీ ఇన్ఛార్జిగా అలాగే త్వరలో రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిగా ప్రకటించిన దేవినేని అవినాష్ దీని మీద స్పందించడం జరిగింది. గద్దె రామ్మోహన్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, తన మీద ఏదైతే ఏదైతే సపోర్ట్ తనకి ఎక్కువగా ఉంది, తన మీద వస్తున్న విశ్వాసాన్ని ప్రజలు నమ్ముతున్నారు, దాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో గద్దె రామ్మోహన్ రావు ఎలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పి దేవినేని అవినాష్ కామెంట్స్ చేయడం జరిగింది. మరోపక్క ఇటు గద్దె రామ్మోహన్ రావు చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో, ఈ అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, లేదంటే అప్పటి వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో బాధితులకి న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా వెళ్తామని గద్దె రామ్మోహన్ రావు చెబుతూ ఉన్నారు. మరి చెబుతున్నట్టు ఇప్పటికీ కూడా ఎవరైతే ఇక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ పోలీస్ స్టేషన్లోనే ఉండటం జరిగింది. కానీ ఎవరైతే దాడి చేశారో, సో దాడి చేసిన వారు తమకి గాయాలైనాయి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే సోకాల్ బాధిత మహిళ ఉన్నారో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని స్టేషన్లో ఉంచి ఎవరైతే వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ ఎస్కార్ట్తో అక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి అక్కడున్న మహిళలు చెబుతూ ఉన్నారు. సో మరి ఏదైతే ఈ మహిళల్ని ఎప్పటికీ పోలీస్ స్టేషన్ నుంచి పంపుతారనేది ఇంకా స్పష్టత రానప్పటికీ లాయర్లు అయితే అక్కడ ఉండటం జరిగింది, న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. మరికొన్ని గంటల్లోనే దీని మీద ఒక స్పష్టత రానుంది. ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళు స్టేషన్ నుంచి త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లేదంటే గద్దె రామ్మోహన్ రావు గారు దేనికైనా వెనకాడను, పోరాటానికి ఎంతవరకైనా వెళ్తానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.